వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. స్నేహితులారా నమస్కారం. పెద్దలు అన్నగారు అమరన్న స్నేహితులారా, ఈ రోజున ఈ ప్రాంతానికి రావాల్సిన కారణం ఏమంటే, రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి రేపు రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు మాత్రం రాయలసీమ ప్రాంతానికి మంచి ఏమాత్రం జరగకుండా కేవలం మాటలతో కాలం గడుపుకునే కాలం చూస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా కావాల్సిన నీళ్లు, కొత్తగా నీళ్ళు వచ్చే మార్గాలు కానీ పాత నీళ్ళు వచ్చే వాటిని పరిపుష్టం చేయడం కానీ కాకుండా కేవలం ఆచరణకు సాధ్యమో కాదో మళ్ళీ ఆలోచించు కానీ వినడానికే కష్టంగా ఉన్న గోదావరి అనుసంధానం అని, లేకపోతే గోదావరి బరుగుచెర్ల కాలువ అని ఇట్లా మాట్లాడుకుంటూ రాయలసీమ వారిని మోసం చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేస్తారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి అదే గుణాల గురించి మాట్లాడుతుంటారు. ఇది స్పష్టమే. ఈ నేపథ్యంలో ఒక్క విషయాన్ని మన దృష్టికి వచ్చిన తర్వాత ఏంటంటే, కృష్ణా జలాల్లో వరద కష్టమైనప్పుడు 800 అడుగుల నుంచి తెలంగాణ 8 టీఎంసీ నీళ్లు డ్రా చేసుకునే టైంలో అవసరం వచ్చిన రోజున రాయలసీమ ప్రాంతానికి చుక్క నీళ్లు కూడా లేకుండా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని ఎట్లా ఒకటి అధిగమించి రాయలసీమ రైతులకు మేలు చేకూర్చాలి అన్న పెద్ద ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని పెద్ద ఆర్భాటం లేకుండా, ఎందుకంటే ప్రచారం చేసుకోవడంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది వెనకే ఉన్నారు. 80-85% పనులు రాయలసీమ లిఫ్ట్ పనులు పూర్తయిన తర్వాత అవి ఎందుకో ఆగిపోయాయి. మన మీద గవర్నమెంట్లు మారినాయి కదా, టెక్నికల్గా ఆగిందేమో అనుకుంటున్నాం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో అత్యంత స్పష్టంగా నేను చెప్పడం వల్ల, నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఆపేశాను. నేను నిజంగా బాబు గారికి అతనికంటే శ్రేణులు కూడా మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఇంతకంటే ఘోరమైన అన్యాయం రాయలసీమకి ఇంతకుముందు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తే రోజుకు 3-4 టీఎంసీల నీళ్లు మనం తోడుకుంటే దాంట్లో శ్రీశైలం డ్యామ్ నుండి అవసరం వచ్చిన రోజున తిల్లుగు గంగ వరకు, ఇంకా గండికోట నుంచి ఇంకా కిందికి అన్ని కెనాలు ఎక్సెప్ట్ హంద్రీనివా మొదటి కాలం అంటే హిందూపురం, అనంతపురం, కర్నూలు ప్రాంతాలకు మినహా ఈ ప్రాంతాలకు అంత అది ఒక లైఫ్ సేవింగ్ ప్రాజెక్ట్ లాగా ఉండబోతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకుని మరి ఆఫీసులు జగన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. అసలు ఆ నేపథ్యంలోనే అసలు నీళ్ళకే సమస్య రాబోతుందని విఘ్నులు పెద్దవాళ్ళంతా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి. ఈ ప్రాంతం అంతా తుంగభద్ర మీద, కృష్ణ మీద, అంటే కృష్ణకి తుంగభద్ర ఉపనదిగా ఉంటుంది, అంటే కృష్ణా నది మీదే ఈ ప్రాంతం అంతా బతుకుతూ ఉంటుంది. కృష్ణా లేకి నీళ్లు రావడం అంటే శ్రీశైలం లేకి నీళ్లు రావడం తగ్గిపోతే ఈ ప్రాంతానికి భూములు ఎండిపోతాయి, గొంతు ఎండిపోతాయి. సో కృష్ణ నీళ్ళని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తిరిగిన వాడు రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు చేపడితే, చివరి హంద్రీనీవా, గాలేరు నగర్ లింక్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా గండికోటి తీసుకెళ్ళి కింద చిత్తూరుకి కుప్పం దాకా తీసుకెళ్దాం ఉన్న ఒక పెద్ద ఆలోచన. ఈ రెండింటినీ పక్కన పెట్టి వాటి గురించి మాట్లాడకుండా కేవలం కాంట్రాక్ట్లు 100%, 200% పెంచుకొని కాంట్రాక్ట్లు వేసుకోవడం, ఆ పనులు ఎట్లా ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి, బిల్లులు చేసుకోవడం, మరి కాంట్రాక్ట్లు పెంచుకోవడం, ఇది తప్ప ఏం కనపడలేదు. చివరికి ఈ రోజున ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి, మీరు
రాయలసీమ ప్రాంతాన్ని, గ్రేట్ రాయలసీమ ప్రాంతాన్ని తక్కువ చేస్తే మాత్రం సాధ్యం కాదు. తక్కువ నేను చేయలేదని ఆయన మాట్లాడుతూ ఆయనకు 3-4 అంశాలు చెప్పాలనుకుంటా ఉన్నా. ఇదే పాత కడప జిల్లాలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది. అది రాయలసీమ ప్రాంతాన్ని ఇక్కడ వ్యాపారం చేసి బిజినెస్ చేసే దాని కార్యకలాపాలు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ పేరు మార్చి మనం ఎవ్వరం వద్దన్నా సరే తీసుకెళ్ళి మంగళగిరిలో పెట్టుకున్నాం. అటు తర్వాత విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ గవర్నమెంటే కట్టాలి. అప్పుడు ఫీజిబిలిటీ కోసం హై క్వాలిటీ స్టీల్ కోసం ఒక కార్పొరేషన్ కూడా జగన్మోహన్ గారు ఏర్పాటు చేసి గుర్తు చేస్తూ ఉన్నాను. చివరికి ఆ రోజున సీడ్ ప్రమోటర్ని పెట్టినప్పటికీ వాళ్ళపైన కేసులు లాంటి బెదిరింపులతో దాదాపు మళ్ళీ అప్పుడు 5 పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మొన్న మనందరి యొక్క ఆందోళనతో శంకుస్థాపన చేసుకుంటున్నాం. నిజంగా 4 సార్లు ఒకే ప్రాంతంలో ఒకే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన కాలం ఏదైనా ఉందంటే అది కేవలం రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీనే. చంద్రబాబు నాయుడు గారే 3 సార్లు చేశారు. టెంకాయ కొట్టడం ఒకసారి, పసుపు వేయడం ఒకసారి, కుంకుమ వేయడం ఒకసారి. అంతేకాదు అనంతపురం జిల్లాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే హాస్పిటల్ని మా హయాంలో తెచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున వారి యొక్క మార్గదర్శనంలో దాన్ని ఇచ్చిన పరిస్థితి, స్థలం కూడా తీశారు. కానీ అది కూడా ఎత్తుకెళ్ళి మంగళగిరిలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని మంగళగిరిలోనే పెట్టేసారని గుర్తు చేస్తా ఉన్నారు. కర్నూలుని న్యాయ రాజధాని కింద హైకోర్టు, ట్రిబ్యునల్స్, ఒక లా యూనివర్సిటీ, రకరకాలుగా న్యాయ సంబంధమైన అన్ని అంశాలు కూడా కర్నూలు డీల్ చేస్తుంది అని జీవో ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మొత్తం రద్దు చేసి మనకు ముష్టేసే విధంగా మీకు బెంచ్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ కుర్చీ స్టూల్ కూడా ఇవ్వని పరిస్థితి. మీకు చాలా చెప్పుకుంటూ పోతున్నా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంతమంది వస్తుంటే నాకు అంటున్నాడు ఏదో బంగారంతా వచ్చేసిందంట రాయలసీమకి, మనకేమో దాంట్లో రాష్ట్రానికి వాటా ఉందా ఎవరో చెప్పుకుంటున్నా. నేను ఇంట్రెస్ట్ కలుపుకున్నాను, నిజంగా వాటా ఉందా కలుపుకున్నాను. ఏదో 4.5% మనకేదో ట్యాక్స్ కట్టారు, ట్యాక్స్ డబ్బులు ఇస్తారు. అంటే ఇంకొక అలిగేషన్ చెప్తా ఉన్నాను, రాయలసీమ భూముల్ని ఎండబెట్టి, రాయలసీమ రైతుని ఎండబెట్టి ఈ ప్రాంత భూముల్ని కారు చౌకగా తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే విషయం స్పష్టంగా చెప్తా ఉన్నారు. కనుక దీన్ని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన జగన్మోహన్ గారి ఆలోచన విధానం మేరకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటై ఆ కమిటీ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే ప్రారంభించే విధంగాను, రాయలసీమ మొత్తం మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, అవసరం ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగాను, అవసరమైతే ఆచరణ సాధ్యమైన వేరే విషయాలు సాధ్యమైన అంశాలను కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లే విధంగా రాయలసీమని నీళ్ళ ద్వారా తద్వారా జరగబోయే అనేక అభివృద్ధికి దీని ఒక సెంటర్ పాయింట్ చేయడం కోసం ఒక కార్యాచరణ సాగుతూ ఉంటాయి. దాంట్లో అజంపేట జిల్లాలో మదనపల్లి జిల్లా, ఇంకా మామూలు అన్నమయ్య జిల్లా ఏదైనా దాంట్లో పెద్దలు అమర్నాథ్ అన్న నాయకత్వాన ఇంకా 3 సభ్యులతో సాధ్యాలు అట్లాగే ఏం చర్చించడం కోసం కమిటీ ఏర్పడి జరుగుతూ ఉంది. వారితో మాట్లాడి సంస్థాగతమైన వ్యవహారాలు అట్లాగే ప్రాంతీయంగా ఉన్న సమస్యలను ఏ విధంగా టేకప్ చేయాలనే విషయంపై మాట్లాడుకొచ్చాం. ఏదేమైనా ప్రజల్ని కోరుతా ఉన్నాను నేను ఆఖరికి, చంద్రబాబు నాయుడు ఈ రోజున మాటలు మనకి మూటలు వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. రాజధానిలో 2 లక్షల కోట్ల భూమి చదువు చేసేందుకు, రోడ్లు వేసేందుకు, డెవలప్మెంట్కి 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా అని చెప్తా ఉన్నాడు. అక్కడ కట్టబోయే బిల్డింగ్లు 50, 60, 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ప్రపంచం మొత్తం మీద 5,000 కు 6,000 మధ్యలో స్క్వేర్ ఫీట్ కనబడతా ఉంటే అంత గొప్పదైనా చంద్రబాబు నాయుడు గారు 12,000, 20,000, 20,600 చిల్లర వరకు కూడా బహుశా 1,100 అక్కడ ఇటు తేడా వచ్చినట్టు అక్కడ పెట్టి కడుతున్నది అవినీతి అని చెప్పి మనం స్పష్టంగా చెప్పాలనుకుంటాం, లేకపోతే అసమర్థతగా చెప్పాలనుకుంటాం.
రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకించి మనకు ఒక 10-15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అట్లాగే మన మెడ మీద ఒక పెద్ద బరువు తయారవుతా ఉంది. అదేంటంటే ఆల్మట్టి డ్యాంలో 100 టీఎంసీల అదనంగా నిలుపుకునేందుకోసం వాళ్ళు ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. అప్పర్ భద్రా తుండ ద్వారా తుండ నుంచి భద్రలోకి ఎత్తివేయడం ద్వారా ఇంకొక 25 టీఎంసీ నీళ్ళు అక్కడ వాడుకోబడతాయి, ఆపేయబడతాయి. దాదాపు 120-130 టీఎంసీ నీళ్ళు పైన ఆపుకుంటే హెచ్ఎల్సీ తుంగభద్ర డ్యామ్ ఉండదు, హెచ్ఎల్సీ ఉండదు, కిందికి నీళ్ళు రాబట్టి శ్రీశైలంలోకి నీళ్ళు వస్తాయి కూడా అర్థం కాని పరిస్థితి. ఈ సందర్భంగా బాబు గారిని కానీ ఆయన సపోర్ట్ చేసి అనేక మందికి అరుస్తూ ఉంటారు బ్యాచ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పట్టిసీమ అంటే ఒట్టిసీమ అన్నారు, నేను నీళ్ళు ఇచ్చినాను. చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేసుకొని చెప్పాలా, పట్టిసీమ కట్టేటప్పుడు మిగిలిన నీళ్లు రాయలసీమకి ఇస్తానని చెప్పాడు, రాయలసీమలో వాడతామని చెప్పారు. అక్కడ మిగిలే నీళ్లు రాయలసీమకు వాడతామని మీరు ఇచ్చిన జీవో ఏందో కూడా మాకు చూపించాలి. ఇందులో కాదు ఒకసారి ఒక పేపర్ కనీసం నీళ్ళు ఇకపోతే పోతే అంటే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు కూడా ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి పబ్బాన్ని కట్టుకునే చంద్రబాబు నాయుడు జనంలో మనం ఎక్స్పోజ్ చేయాలి. రాయలసీమ ప్రాంతాన్ని, గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. ఆ క్రమంలో ఈ ప్రాంతం నుంచి మా నాయకులందరూ కూడా అత్యంత కఠినమైన క్రమశిక్షణతో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఎండగట్టడం. ఆయన బుక్లు రాసుకున్నట్టు మనసులో మాట బుక్లో మాట రాసుకుంటాడు, వ్యవసాయం సంపద సృష్టించదు అని ఆయన రాసుకుంటాడు. మన కొత్త కూడా బుక్ కొన్నారు చూద్దాం, మార్చడానికి ఏం మార్చలే, అదే బుక్కే, ఫోటో మారిందంటే. అంటే అతను ఈ వయసులో ఉన్నప్పుడు ఒకే ఆలోచన, ఈ వృద్ధాప్యంలో కూడా ఒకే ఆలోచనతో 90 పైసలకి 99 పైసలకి 50 పైసలకి ఎకరాలు అమ్ముకుంటాం మేమని చెప్పి ఒక కార్యక్రమం తప్ప ఇంకేం కనపడడం లేదు. రాయలసీమను కాపాడడం, గ్రేటర్ రాయలసీమ యొక్క ఐక్యత, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి కోసం కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఉంది. మన ఒత్తిడితో మనం సాగించే పోరాటంతోనే దాన్ని వచ్చి 2 నెలలు మొదలు పెడతామని చెప్తా ఉన్నారు. మాట్లాడతారు మన గురించి, రాయలసీమ నీళ్ళు ఇచ్చినాము. ఇది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. గ్రేటర్ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించాం. అన్నీ పూర్తి చేసే పరిస్థితి కూడా కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు సహకారం సిద్ధంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.